ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకసిర నియోజకవర్గం అగలి మండలం మేము సిద్ధం మా బూతు సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధ్యక్షులు బి నవీన్ నిచ్చల్, నియోజకవర్గం అభ్యర్థి ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, పరిశీలకులు ప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోయ శాంతమ్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎల్లో మీడియా కౌరవులంతా ఒకవైపు, అర్జునుడైన మన జగనన్న ఒకవైపు యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధంలో మనము పాండవుల వలె ముందుకు వెళ్లాలని, అలాగే మీకు మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని అడుగుతున్న జగనన్న ఎక్కడ అధికారం కోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న కార్యకర్తలను, ప్రజలను అయోమయం చేస్తున్న ఎల్లో పార్టీలు ఎక్కడ? ఈసారి జనం వైపు అంటే జగనన్న వైపు నిలబడి మరొకసారి మన జెండా పాతాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు ప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి నర్సయ్య గౌడ్, ఒకలిగా కార్పొరేషన్ చైర్మన్ నల్లని రంగయ్య గౌడ, మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి, సత్యసాయి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు లోకేష్ వాల్మీకి, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా శ్రీనివాస్, సీనియర్ నాయకులు జిబి శివకుమార్, రవిశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ అనంతరాజు, వైస్ గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్లయితే ఇప్పుడు ఈ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు మనకు ముఖ్యం. ఇప్పుడే మన జిల్లా అధ్యక్షులు నవీన్ నిచ్చల్ గారు, మన ప్రసాద్ రెడ్డి అన్న గారు హాజరవుతున్నారు. శాంతమ్మక్క కూడా హాజరవుతుంది. వారికి మడసిర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియ. జిల్లా అధ్యక్షులు అన్న నవీన్ నిచ్చల్ గారిని ఓటుకుంటున్నా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు నవీన్ నిచ్చల్ గారికి, మడకసిర అబ్జర్వర్ నల్ల ప్రసాద్ రెడ్డి గారికి, మడకసిర సమన్వయకర్త ఈరలక్కప్ప గారికి, పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మక్క గారికి, మాజీ మంత్రి నర్సయ్య గౌడ్ గారికి, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ నమస్కారం చెప్తున్నాం. ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన మడకసిర నియోజకవర్గం సమన్వయకర్త ఈరలక్కప్ప గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పుట్గా అఫ్సార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ నిచ్చల్ సార్ గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి శాంతమ్మక్క గారికి, మాజీ మంత్రివర్యులైనటువంటి హెచ్పి నర్సయ్య సార్ గారికి, మాజీ శాసనసభ్యులు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, మరి అదేవిధంగా మన నియోజకవర్గం అబ్జర్వర్ సార్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారికి, ఏపీ చైర్పర్సన్స్ నల్లమ్మ మేడం గారికి, ఈ వేదికపై ఉన్నటువంటి 50 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు మీకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయం మీకందరికీ తెలిసినటువంటి విషయమే. మన గౌరవనీయులు పెద్దలు నవీన్ నిచ్చల్ గారు సార్ గారు ఈ మడకసిర మండలంలో ఉన్నటువంటి 50 మంది క్యాడర్ను ఒక్క త్రాటిపైకి తీసుకుని వచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబో ఎన్నికలలో మే 13వ తేదీన మన పార్టీని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలనే ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. దయచేసి పెద్దలారా మీకందరికీ
తెలియజేసే విషయం ఒక్కటే, నేను ఏ ఒక్కరి యొక్క నాయకుడిని కానే కాను చెప్తున్నాను. నేను కేవలం జగనన్న మనిషిని మాత్రమే. మీరు ఎల్లవేళలా ఎప్పుడైనా సరే మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే తక్షణమే మీ సమస్యలు పరిష్కరించి మీరు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల క్రితం మన నాయకులు ఎంతో మంది అష్ట కష్టాలు పడి ఇక్కడ ఈ పార్టీకి పనిచేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో నేను ఖచ్చితంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అవినీతి రహిత రాజ్యంగా ఈ మడకశిర నియోజకవర్గాన్ని మీ అందరి సమక్షంలో నాయకత్వం వహించి మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఖచ్చితంగా మన రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉండి మరొక్కసారి అధికారాన్ని చేపడతారని ఆశిస్తూ మీకందరికీ ఈరోజు ఖచ్చితంగా మా శాంతమక్క గారికి ఒక ఓటు, ఖచ్చితంగా మీరందరూ కష్టపడి ప్రతి ఒక్క బూత్లోనూ ప్రతి ఒక్క పల్లెల్లోనూ అత్యధికమైనటువంటి మెజార్టీ తీసుకుని ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో మీరందరూ కష్టపడి మన పార్టీని గెలిపించినట్లయితే నేను ఖచ్చితంగా ఎలాంటి అక్రమ కేసులు లేకుండా మీకందరికీ సేవ చేస్తానని ఆశిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. సభాధ్యక్షుడు రామప్ప గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు నర్సింహగౌడ్ గారికి, మాజీ శాసనసభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ దేవరాజు గారికి, అనంతరాజు గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, రవిశేఖర్ రెడ్డి గారికి, ఎంపీపీ సత్యనారాయణమ్మ గారికి, కాంతరాజు గారికి, రామరెడ్డి గారికి, జీబీ శివకుమార్ గారికి, తర్వాత రామకృష్ణ గారికి, జెడ్పీటీసీ నరసింహమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, ఏదైనా పొరపాట్లు 1-2 పేర్లు మర్చిపోయింటే మన్నించాల్సిందిగా కోరుతూ, మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్స్ కు యుద్ధం మొదలవుతా ఉంది. మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారా లేదా? గట్టిగా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా? అయితే మరి ఇంత పెద్దగా చెప్తున్నారే. హిందూపూర్లో వచ్చి చూడండి ఒకసారి మీటింగ్ అంటే ఎట్లా ఉంటుందో. ఆ బెంచీలే ఇరిగిపోతాయి. మీరు కూర్చున్నవి ఆ ఎరుగొట్టి జవాబులు చెప్తా ఉంటారు, ఆ ఎరుగొట్టి మాట చెప్తా ఉంటారు. అంతే గట్టిగా ఉండాలి, అంతే గట్టిగా రాబోయే ఎన్నికల్లో సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనమందరి కోసం, ఇద్దరి కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఒకరు బీసీ మహిళ, నా సోదరి, పార్లమెంటు స్థానానికి శాంతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినారు. మరి నా స్నేహితుడు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వీళ్ళ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యలో నుంచి ఒక నాయకుడిని తీసుకురావాలి, మీ మధ్యలో నుంచే ఒక వ్యక్తిని శాసనసభ స్థానానికి
పంపాలనే ఒక సదుద్దేశంతో. ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర రాజకీయ అనుభవం లేదు, ఆయన దగ్గర ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడనే ఒక మంచి కార్యకర్త అనే ఒక ట్యాగ్ తప్ప ఇంకేమీ లేదు. మీరే వీళ్ళిద్దరిని మీ భుజస్కంధాల పైన మోసుకొని రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరిద్దరి గెలుపు మీ అందరికీ వాళ్ళకి కాదు అవసరం, ఆ పదవులు వారికి వచ్చేటట్టు చేయటం వల్ల మీరందరూ కూడా అన్ని రకాలుగా కూడా బాగుపడతారని, మీ ప్రాంతాన్ని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తారనేసి నేను నమ్మిన ఆ దైవ సాక్షిగా నేను మీ అందరికీ మాట ఇస్తాను. మీ ఇద్దరిలో ఎప్పుడైనా పొరపాటు చేస్తే వాళ్ళిద్దరిని అడగండి. నవీన్ అనేవాడు మీవాడు, మీతో పాటు ఉంటాడు. 35 సంవత్సరాలుగా ఉన్నా ఏ చిన్న తప్పు వాళ్ళు చేసినా నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది వాళ్ళిద్దరి పైన. ఎందుకంటే ఆమెకు విశేషమైనటువంటి అనుభవం, ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినారు బళ్ళారి నుంచి. కాబట్టి మన వాణిని మన బాణి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను 100% పార్లమెంట్ లో వినిపించి మన సమస్యలను తీరుస్తారు. ఆమె మీకు అందరికీ మెత్తగా కనిపించచ్చు. నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నా, సమస్యల పైన ఒక గట్టి అంటే స్ట్రాంగ్ లేడీ ఆమె. ఉక్కు మనిషి అని మనము ఒకరినో ఇద్దరినో పిలుస్తాం, అట్లనే ఈమె ఉక్కు మహిళ. కాబట్టి ఒక వాల్మీకి కులస్తురాలు ఈమె. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు యొక్క పని. వీళ్ళిద్దరినీ కూడా మీరు గెలిపిస్తే గతంలో నడిచిన రాజకీయం వేరే, ఇప్పటి నుంచి జరగబోయే రాజకీయం వేరే.